నమస్కారం అండి. నేను మీ సురేష్‌ని. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మీ ముందుకొచ్చేసాను. ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ నేర్చుకోబోతున్నాము. ఇంటి ఫుడ్‌కి ఇల్లు, హోటలు, మెస్ తర్వాత స్ట్రీట్ ఫుడ్. వీటిలో ఉన్న కంఫర్ట్స్ ఏంటి? హెల్త్ బెనిఫిట్స్ ఏంటి? వాటి తేడాలేంటనేది డిఫరెంట్ చేసి చూద్దాం. ఫస్ట్ ఇంటి ఫుడ్‌కొచ్చేసరికి చాలా హెల్తీగా చేసుకోవచ్చు. మనకి నచ్చినట్టు మనం జేసుకోవచ్చు. కంఫర్ట్‌గా కూర్చోవచ్చు. లగ్జరీ గూడా ఉంటుంది. నీకు నచ్చినట్టు ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయొచ్చు. ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చొని తినొచ్చు. అంటే వెరైటీ ఫ్లేవర్స్ యాడ్ చేసుకోవచ్చు. స్పైస్ లెవెల్స్ ఇవన్నీ తగ్గించుకోవచ్చు. నీ హెల్త్ ఏంటో నీకు తెలుసు కాబట్టి నీకు నచ్చినట్టు నువ్వు కుక్ చేయొచ్చు. నెక్స్ట్ స్ట్రీట్ ఫుడ్ వచ్చేసి హెల్త్‌కి అంత మంచిది కాదు. ఆయిల్ ఎక్కువుంటుంది. అండ్ షుగర్ కూడా ఎక్కువ యాడ్ చేస్తారనమాట. షుగరు, ఆయిల్ యాడ్ చేయడం వల్ల హెల్త్ అనేది పాడయ్యే ఛాన్సెస్ ఉంటుంది. తర్వాత ఒక్కొక్క చోట నీట్‌గా ఉండొచ్చు. ఒక చోట నీట్‌గా ఉండకపోవచ్చు. చాలా క్లమ్జీగా ఉంటుంది. అండ్ అన్‌హెల్తీ లైక్ పీసు చెత్త కంపు చెత్త కంపు రావడము, దోమలు, బొద్దింకలు ఇట్లా తిరగడము, ప్లేస్ అనేది అన్‌హెల్తీగా ఉండకపోవడం వల్ల గూడా హెల్త్ ఇష్యూస్ అనేది కూడా వస్తాయి. అండ్ ఇది లైక్ ఎప్పుడో ఒకసారంటే ఓకే. రెగ్యులర్ ఆర్ ట్వైస్ అంటే చాలా కష్టం. నెక్స్ట్ వచ్చేసి హోటల్ ఫుడ్. హోటల్ ఫుడ్ అనేది లగ్జూరియస్‌గా ఉంటుంది. క్యాలరీస్ అనేది ఎక్కువొస్తాయన్నమాట. అండ్ ఒక్కొక్కసారి మనం ఇంట్లో చేసుకున్న ఇంత డిష్ సపోజ్ ఇప్పుడు కలాకండ్ చేసుకున్నామనుకోండి, దానికి హోటల్ వాళ్ళు వేరే రకంగా పేరు పెట్టి కాస్ట్ ఇంక్రీజ్ చేయడం, కాస్ట్ ప్రాబ్లమ్ అనేది చాలా ఉంటదండి. డబ్బులెక్కువ ఖర్చు పెట్టిస్తాడు. యాంబియన్స్‌కని జెప్పి, స్వచ్ఛ భారత్ టాక్స్ అని జెప్పి ఏవేవో వాటికి మనీ గూడా ఖర్చయిపోతదెక్కువ. నెక్స్ట్ వచ్చేసి మెస్ ఫుడ్‌లో అనేది ఆయిల్ ఎక్కువుంటుంది. ప్లస్ ఆల్ న్యూట్రియంట్స్ బ్యాలెన్స్‌డ్‌గా ఉంటది. ఎందుకంటే రైస్ ఇస్తారు, కర్డ్, సాంబార్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. అండ్ చాలా ఇది కూడా ఉంటుంది. హోటల్ ఫుడ్ వచ్చేసి చాలా లగ్జూరియస్ అండ్ కాస్ట్ కూడా ఎక్కువైపోతుంది. ఒక్కొక్కసారి మెస్‌లో ₹70కే అమ్ముతామంటారు. బట్ ఇట్స్ నాట్. మీరెళ్ళేటప్ దేనికైనా వెళ్ళే ముందు ప్లేస్ చెక్ చేసుకోండి. అది చాలా నీట్‌గా ఉందా? లేదా? నీట్‌గా ఉంటే ఎళ్ళండి. ఇంకొకటి నెక్స్ట్ వచ్చేసి కాస్ట్. డబ్బుల గురించి ఆలోచించండి. అఫోర్డబుల్లా? కాదా? పెట్టగలమా? లేదా? ఈ ఫుడ్ ఓకే ఆర్ నాట్? అంటే తినడానికి బావుందా? లేదా? నెక్స్ట్ వచ్చేసి టేస్ట్ విషయం. టేస్ట్ ఓకేనా? కాదా? ఫస్టే తెలిసిపోతుంది. ప్లేస్ హైజీన్ ఉంటే మీరు హెల్త్ గురించి ఆలోచిస్తున్నారు అని తెలుసుకోవచ్చు. అన్‌హైజీన్ ఉంటే హెల్త్ గురించి ఆలోచించట్లేదు అనేది తెలిసిపోతుంది. వీటన్నిటి గురించి చెప్పాల్సొస్తే, అన్నిటి గురించి చూసుకున్నట్టయితే, మన ఇంట్లో ఉన్నంత కంఫర్ట్, మనం ఇంట్లో చేసుకున్నంత టేస్ట్, మనం ఇంట్లో చేసుకున్నంత హెల్తీ ఇంకెక్కడా ఉండదు. నేను చెప్పేదేంటంటే, మన ఇల్లే మన ఆరోగ్యం. థాంక్ యూ. ధన్యవాదాలు. ఇంకొక వీడియోతో మళ్ళా నెక్స్ట్ సెషన్‌లో కలుద్దాం.